హాయ్ అండి. ఈరోజు మనం ఒక నీతి కథ గురించి తెలుసుకుందాము. అనగనగా ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలుక ఉంది. తన పిల్లలు పెద్దవుతుండడంతో బయటకు వెళ్ళి ఏదైనా అపాయంలో పడతాయేమోనని భయపడి ఒకరోజు రెపరెప రెక్కలు కొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి, పిల్లల్లారా రండి, మీకొక మంచి పాట నేర్పిస్తాను అంది. సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు, వేటగాడొస్తున్నాడు జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, మెడ విరుస్తాడు జాగ్రత్త అనే పాట నేర్పింది. అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చుకున్న ఆ పిల్లలు బహురమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. హమ్మయ్య, వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పర్వాలేదు అనుకొని వేట కొరకు అడవిలోకి తుర్రున వెళ్ళిపోయింది ఆ తల్లి చిలుక. ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు వేటగాడొస్తున్నాడు జాగ్రత్త అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టు చాటున నక్కిపోయి గింజలు విసిరి చూద్దాం అని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏం చేయాలో అర్థం కాక వల వేశాడు. ఈలోగా వల వేస్తాడు జాగ్రత్త అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. పాట పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కొక్కటిగా పట్టుకొని మెడ విరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకల మెడ విరుస్తాడు అంటూనే చచ్చిపోయాయి. అయ్యో, ఈ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి, కానీ దానిలోని అర్థాన్ని గ్రహించుకోలేదు. మన పిల్లలు చదువులు కూడా ఇలాగే ఉన్నాయి. పిల్లలే కాదు, మనమందరము కూడా. నేడు మనమందరం చక్కని దేవుని శ్లోకాలు, పాటలు, మంత్రాలు, పురాణాలు, ప్రవచనాలు, వేదాలు, సహస్రనామాలు వింటున్నాము, చదువుతున్నాము. పాటించకుండా, ఆచరించకుండా వదిలేస్తున్నాము. నాకు తెలిసి దేవుడు, ఋషులు వాటిని పాటించండి, ఆచరించమని గాని 11 సార్లు చెయ్యి, మండలం చెయ్యి, 1,00,000 సార్లు చెయ్యి అని ఎక్కడా చెప్పినట్లు లేదు. అవి మనం సృష్టించుకున్నవి. మనలాగే చిలుక పిల్లలు బాగా పాడడం నేర్చుకున్నాయి, కానీ అర్థాన్ని గ్రహించక పాపం చనిపోయాయి. తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్.